మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిజామాబాద్ కలెక్టరేట్లో అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టీవీ నీకృష్ణారెడ్డి తదితరులు ఈ వేడుకలో భాగస్వాములు కాగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మహిళలకు లాంఛనంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంతో ఆకర్షణీయంగా నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేయడం పట్ల మహిళలు, మహిళా సమైక్య ప్రతినిధులు హర్షం వెలువచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక, సామాజిక ప్రగతిని చాటాలని పిలుపునిచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం చీరలను అందించారని ఆక్షేపించారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడా చీరలను పంపించిందని, అవసరమైన పక్షంలో జిల్లాకు మరిన్ని చీరలు కేటాయించాలని చర్యలు తీసుకుంటామని, అర్హులైన ఏ ఒక్కరూ మినహాయించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈరోజు మా మహిళా సోదరులకు పండుగ రోజు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది మీ ఉత్సాహం చూస్తే. వాస్తవంగా నేను చీరలు కూడా చూసిన, గతం కన్నా కూడా చాలా బాగున్నాయి చీరలు. ఇందులో తప్పకుండా అందరూ మెచ్చుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వము మహిళా సోదరులకు వాళ్ళు ఇస్తున్న స్కీమ్లో ఒకటి, ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితి బాగా లేకున్నా కానీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా అన్ని స్కీమ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఇంకా మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు, ఓన్లీ చీరల పంపిణీ కార్యక్రమం. కానీ మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, చీరల వల్ల మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరగాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఏ ప్రభుత్వాలున్నా కళ్యాణ లక్ష్యం కావచ్చు, కొన్ని స్కీమ్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీమ్ వల్ల లక్షలాది మందికి ఉపయోగపడ్డది. అంటే ప్రభుత్వాలు ఏవైనా కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలలో ఏదో ఒక రకంగా ఉపయోగపడాలండి. ఈ చీరలు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి ఏర్పడే ఓకే. క్వాలిటీలో అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది, నేను ఇంకా మాట్లాడుతాను. కానీ చీరలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో, మీరు అన్ని గ్రామీణ ప్రాంతాలను పెట్టారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాలలో మీరు స్కూల్స్, వైద్యం, అభివృద్ధి గురించి కూడా అడగండి మమ్మల్ని. చీరలతో బతుకులు మారండి. చదువు, రెండోది కల్తీ కళ్ళు. నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, మీ గ్రామాలలో మీరే అడగాలి కల్తీ కళ్ళు విషయాలు. భర్త మొదటి రోజు కళ్ళు కంపౌండ్ రోజే అడగాలి, మొదటి కళ్ళు చూసారు అడిగిన రోజు. ఆడు లోపల గుండెలు పోతున్నాయి, కార్యం పోతున్నది, అన్ని పోతున్నాయి. 40 ఏళ్ళ ఆడబిడ్డ విధవరాలు అవుతుంది, 4 బిడ్డలు అనాథాలు అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చైతన్యమై ఏదైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, నేను చాలా విలేజ్లలో విజిట్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇల్లు కడుతుంది. ఇళ్లలో కూడా ఎటువంటి రాని వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యులు మేము తీసుకుంటాం. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మధ్యన ఏం చెప్తారు, ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి వచ్చినాయంటే 2% కూడా చేతి తెప్పలేదు. చెప్పినాక చెప్పదు.
ఎందుకు అంటే చాలా మంది అలాంటి కూడా క్యాన్సల్ చేస్తారు, మాకు అర్థం అంటున్నారు. 5 లక్షల రూపాయలు వచ్చేటప్పుడు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు వదిలేసుకోమని. నేను చాలా గ్రామాలకు వెళ్ళాను. ₹1, ₹2 కాదు, ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నది. 5 లక్షల రూపాయలు కూడా చాలా మంది మాకు అవసరం లేదు, ఈ 2 లక్షలు పెట్టుకోలేమంటున్నారు. కాబట్టి నేను నా ఆడబిడ్డలు చెప్తున్నా, నా తోబుట్టులో చెప్తున్నా, దయచేసి నా మాట నమ్మండి. మళ్ళా వదిలితే 5 లక్షలు రావు. ఒకటి ఎక్కడో తక్కువ 2 లక్షలు తెచ్చుకోండి, ఇల్లు కంప్లీట్ చేసుకోండి. దీంట్లో ఇల్లాలు మీరే కాబట్టి ఆ ఇల్లును కాపాడుకోవాల్సిన శక్తి మీకే ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలను మీ మీద 500 చీరలు ఇచ్చి మీ మీద మాట్లాడడం రాము. మీ మీద చెప్తే మీకు ఉపయోగపడాలా, ఏదో 4 మాటలు నోటికి వచ్చింది మాట్లాడిపోతే మేము దాని గురించి రాలేదు. ఎందుకంటే పిల్లల చదువు మీద దృష్టి పెట్టండి. లేని వాళ్ళకు ఉన్న హాస్టల్ల పిల్లలే వాళ్ళ చదివే. బంగ్లాలు బంగారం ఇవన్నీ లేకున్నా, భూములు లేకున్నా మీకున్న పిల్లలే మీ ఆస్తి. వాడు చదువుకుంటే మా పక్కన కూర్చుంటాడు, రేపు పిల్లలైతే ఇంకొచ్చి కూర్చుంటాడు. మన నిజామాబాద్ జిల్లా సెల్ఫ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ కానీ ఇప్పుడు ఇదంతా అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్స్ ఉండేవి లేవని కాదు. అంటే ఏమంటారు, వర్కింగ్ స్టైల్ అనేది చాలా మారింది గవర్నమెంట్లో. ఇప్పుడు గవర్నమెంట్ గోల్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. దాంట్లో భాగంగానే మరి వాళ్ళ మహిళలు ఇంత ముందులాగా కాకుండా, మహిళలు అంటే ఏదో ఒక పెరడినంగా పూల వ్యాపారమో లేకుంటే 1-2 బళ్ళు పెంచుకొని పాల వ్యాపారమో కాదు. ఇవాళ మహిళలను ఎంటర్ప్రీనర్స్గా చేయాలని, కోటీశ్వరులను చేయాలంటే మరి పాల వ్యాపారంతోనో పూల వ్యాపారమో చిన్న దాంతో కాదని మరి అందరూ కూడా సిండికేట్ అయ్యి మరి ప్రజల నీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పెట్రోల్ బంక్లే కావచ్చు, ఆర్టీసీ బస్సులే కావచ్చు, గిడ్డంగులే కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షనే కావచ్చు, అంటే మీ పరిధిని పెంచుకోవడానికి గవర్నమెంట్ అన్ని విధాలుగా మరి సహకరించడానికి దానికి స్కీమ్స్ కూడా రూపొందించింది. సో ఇవాళ ఈవెన్ మనం 1 కోటి మంది లేరు కాబట్టి మనం కొత్త వాళ్ళని మెంబర్షిప్లో జాయిన్ చేసుకోవడము, ఏజ్ కూడా మనం పెద్దవాళ్ళకు సపరేట్ గ్రూప్స్, చిన్న వాళ్ళకు సపరేట్ గ్రూప్స్ పెట్టుకొని గవర్నమెంట్ యొక్క ఉద్దేశాలను, గవర్నమెంట్ యొక్క లక్ష్యాలను మనం రీచ్ కావడానికి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక క్వాలిటీ చీరలు పంపిణీ చేసి ఒక యూనిఫామ్గా ఉండాలి మనం, ఎందుకంటే మనకు ఏం ఆబ్జెక్టివ్ దాన్ని పనిచేస్తున్నాం కాబట్టి మరి ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరాలంటే మీ అందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి మరి మహిళలకే పెద్దపీట ఈ ప్రభుత్వంలో. గతంలో మీరు రేషన్ కార్డు చూసే వాళ్ళు ఎవరి పేరు మీద ఉండేది, ఇంటి యజమాని ఎవరు ఉండేది, భర్త పేరు మీద ఉండేది. మరి వాళ్ళ రేషన్ కార్డు తీసుకోండి, మీరు ఎవరి పేరు మీద ఉంది, మహిళల పేరు మీద ఉంది. ఇవాళ ఇందిరా మహిళ ఎవరి పేరు మీద వస్తుంది, మరి మహిళల పేరు మీద వస్తుంది. అట్లనే ఇప్పుడు ఏదైనా కానీ బ్యాంక్ లింకేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఇందిరా మిల్లు ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా మరి ఇంకా తెలంగాణ ప్రభుత్వం పంచింది మహిళలకు వీళ్ళు వడ్డీ లేని రుణాలని అంటే కట్టిలు మీకు అందరికీ కూడా తెలుసు అది. సో ఇప్పుడు మనకున్న లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ 1 కోటి మందిని మెంబర్షిప్ చేయడము, తర్వాత మన అందరు కూడా వాళ్ళను ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా మరి 100% వాళ్ళు మన రికవరీ చేసుకునే ఛాన్స్ ఒకటి. రికవరీ కూడా బాగుందంటే చాలా మండలాల్లో 99% రికవరీ ఉందంటున్నారు. ఇంకా రికవరీ కూడా మనం 100% పెంచుకొని ఇంకా మహిళలు కూడా ఇంకా ఇప్పుడు చిన్న చిన్న సిండికేట్స్ కాకుండా పెద్ద సిండికేట్స్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి. ముల్కనూరు ఉంది, మన కరీంనగర్లో ముల్కనూరు ఉంది. ముల్కనూరు అది మహిళా సభ్యుల ద్వారానే నడుస్తూ ఉంది. కొన్ని 100 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్యారల్ మీద అమూల్ కానీ లేకుంటే ఇప్పుడు మనం ఏమంటాము మన విజయ డైరీ టైప్లో ఆ లెవెల్లో చేస్తూ ఉన్నారు. బస్సు ద్వారా మిగిలిన పైసలు, ఈ 200 యూనిట్ల కరెంటు ద్వారా మిగిలిన పైసలను వాళ్ళు పోగు చేసుకుని కిట్లు ఇస్తున్నారు. సో సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రయత్నానికి మీరందరూ కూడా తోడైతే అది పెద్ద గమ్యం ఏం పెద్ద దూరం ఏం లేదు.
సో డెఫినెట్గా ప్రతి మహిళ ఒక కోటీశ్వరుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ మనము సిండికేట్గా అందరం కలిసి పనిచేసినప్పుడు. మరి గవర్నమెంట్ కూడా వెరీ మచ్ కీన్ టు ఈ ఆబ్జెక్ట్లో కీన్గా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని మీరు సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒక ఏమంటారు దాన్ని ఈ తమలపాకులో ఏదో ఇచ్చి చీరతో ఇస్తే మన ఆడబిడ్డకు పంపించినట్టు ఉంటుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు గంజాయి నింపుడు కానీ ఇవన్నీ ఉండే ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు అంతా కంట్రోల్ అయింది. బహుశా అయినా ఎక్కడైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి కలెక్టర్ గారికైనా పోలీసు గారు, అవన్నీ మేము చూసుకుంటాం. మీ పేరు దగ్గర బయటకు రాకుండా. రెండవది చదువుకోవడానికి గత ప్రభుత్వాలు బాగా నిర్లక్ష్యం చేశాయి. నేను విమర్శించడం కాదు కానీ బాగా అనిపించి మొత్తం మనం నిజామాబాద్ డిస్టిక్ లో బాత్రూమ్లకు 21 crores కదా, 21 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరికి? మన పిల్లలకు మూత్రం పోయడానికి 21 crores. ఎందుకు? నేను 25 ఏళ్ళ కింద చెప్పాను, ఆడపిల్లలు ఇంటికి వస్తారు 8-9 గంటలకు, మళ్ళా సాయంత్రం పోయే వరకు ఇక్కడ పోయే అవకాశం ఉంది. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆ మంచి సాంప్రదాయం కాదని చెప్పారు. అదేవిధంగా నేను అధికారులకు ఇంజనీర్లకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, ఇవన్నీ ఎందుకు? మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఇక్కడ సౌకర్యాలు పెరగాలి. ఇక్కడనే చదువుకుంటే ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, సంవత్సరానికి 25,000 కడుతున్నారు. 25,000 పడలేదా? 25 50,000, 25 50,000. ఈ 50,000 మిగులు ప్లస్ మన దగ్గర మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవన్నీ మీరు డాక్రా మహిళలు సంఘాలను అప్పుడు మనం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని కొరకు మీరందరూ బాగుపడాలి. గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు అని ఇంకా చెప్పడానికి మనం అన్నప్పుడే మన కుటుంబాలు మనం బాగుపడతారు. ఇంకోటి అమ్మ, మీరందరూ నూనె కూడా ఇది బాగా వినండి, మంచు నూనె దయచేసి కడాయి వేయకుండా, ఆ పోసిన దగ్గర తినకుండా ఆయిల్ 2వసారి 3వసారి చేస్తుంది, క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఆవిడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇందులో పేరు మీద ఈరోజు సాధించి వచ్చినందుకు మన డిస్టిక్ తరఫు నుంచి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి అందరికీ మంచిదని చెప్పావా? ఎందుకు